హాయ్ అండి, వెల్కమ్ టు రమణమ్మ హౌస్. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము ఇదిగో వంకాయ చెట్లు ఉన్నాయి కదండి, కాసి 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 చాలా పెద్దవి అయిపోయినాయి, ముదురు చెట్లు అయిపోయినాయి అండి. కాయలు కూడా ఇంకా చిన్న చిన్న కాయలు కాస్తున్నాయి. అందుకని వర్షాకాలం వచ్చింది కదా, ఇంకా మళ్ళీ ఎప్పటిలాగే చెట్లు వేసుకోవాలి కదా, అందుకని ఈ ముదురు చెట్లు తీసేస్తున్నాము. తీసేసి మళ్ళీ నారు పోసుకొని మళ్ళీ లేతగా మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ చెట్లు వేసుకోవాలని అనుకుంటున్నామండి. అందుకని ఇదిగో చెట్లు చూడండి, చెట్లు ఎంతంత లావున ఉన్నాయో, చాలా లావుగా ఉన్నాయి. చెట్లన్నీ తీసేస్తామండి శుభ్రంగా, అదంతా బాగు చేసి చిమ్మేసి ఏమీ లేకుండా. గడ్డి కూడా చాలా మొలిసిపోయిందండి. పక్కన ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదా, కొన్ని రోజులు వర్షం పడింది, అందువల్ల గడ్డి బాగా మొలిసిందండి. అంతకుముందు గడ్డి కూడా లేదు. ఆ గడ్డి అంతా మళ్ళీ మొలిసింది, అదంతా తీసేసి మళ్ళీ బాగా అదంతా తవ్వుకొని బాగు చేసుకోవాలండి. చెట్లు చూడండి, పీకుతుంటే కూడా రావటం లేదు, అంత బలంగా అల్లకపోయి ఉండే కిందకి. చూడండి ఒక్కొక్క చెట్టు ఎంత ఉంటుందో చూడండి, ఎంత ఎత్తు పెరిగిందో, లావు కానీ చాలా పెద్ద చెట్లు అయిపోయినాయండి. అంటే కట్ చేద్దాము అని చెప్పానని అన్నారు వీళ్ళు, కానీ ఎందుకులే, మళ్ళీ చెట్లు లావుగా ఉన్నాయి కదా, ఎందుకు తీసేస్తే మళ్ళీ చిన్న చిన్న చెట్లుగా వేసుకుంటే బాగుంటుందిలే అని చెప్పానని తీసేస్తున్నాము. చూడండి ఒక్కొక్క చెట్టు చూడండి ఎంత లావు మొదలుందో చూడండి. ఇవన్నీ తీసుకుపోయి పక్కన పడేసి రావాలండి. దగ్గరలోనే అవతల 4 ఇళ్ళు దాటితే ఇంకా పక్కన చేలు ఉన్నాయి, ఇంకా అవి తీసుకెళ్ళి చేలల్లో పడేసి రావాలి. అదిగో తీసుకెళ్తున్నారు. చాలా పెద్ద చెట్లు అయిపోయినాయండి. అది మా కోడల వాళ్ళ అమ్మ కూడా గడ్డి తీస్తూ ఉంది. కింద చూడండి ఎంత గడ్డి ఉందో, గడ్డి తీస్తూ ఉంది. పచ్చగా మలిసిపోయింది గడ్డి వర్షాలు పడేసరికి. మళ్ళీ నాటుకుంటే బాగుంటాయండి ఏదైనా కానీ. మళ్ళీ పక్కన శుభ్రంగా అదే ఆ చెట్లు తీసిన కాడనే అక్కడే నారు పోసి మళ్ళీ పెంచుకుంటే నాటుకోవచ్చు. అలివిగాల తీసుకుపోవటానికి మా బొడ్డోడి నుంచి చూస్తున్నాడు. అది కూడా తీసుకెళ్ళి కొంచెం 4 ఇళ్ళు దాటితే ఇంకా అవతల చేలు ఇక్కడ పడేస్తే సరిపోద్ది. చాలా బరువుగా ఉన్నాయండి, లాక్కొని పోతా ఉన్నారు. ఇంకా అవతల అవన్నీ చేయాలండి. మా బొడ్డోడు కూడా వెళ్ళాలని వెళ్ళిపోతున్నాడు. వీడు పక్కింటాడండి. అదిగో చూడండి, నేల కూడా చూడు ఎర్రగా ఎలా ఉందో. ఇది శుభ్రంగా సిమ్మేసి పక్కన తీసేస్తే రాళ్ళు, ఇటుక రాళ్ళు అవన్నీ ఉన్నాయి. అవన్నీ తీసేసి మళ్ళీ బాగా ఇప్పట్లాగే చుక్క కూర అవన్నీ ఉన్నాయి కదా, తోటకూర, చుక్కకూర, వంకాయ చెట్లు, టమాటాలు మళ్ళీ ఎప్పటిలాగే వేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా చెట్లు బాగుంటాయండి. ఈ మధ్య ఆరోగ్యం బాగలేదండి, గొంతు కూడా రాపుగా ఉంది. ఇప్పుడు బాగా జనాలు వర్షాలు పడేసరికి జ్వరాలు, జలుబులు అలా ఉన్నాయి అందరికీ. చూడండి మొత్తం శుభ్రంగా ఏమి లేకుండా ఏరేసాము. ఇదిగో ఈ పక్క అంతా గడ్డి తీసేశారు. ఇంకా ఈ పూల చెట్లు, పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి, మొత్తం బీకేసులకి సద్రంగా బాగుంది. ఇంతవరకు అంత గడ్డి అదంతా తీసేశారు, ఏం లేదు, శుభ్రంగా ఉంది. ఇంకా ఇంకొక పక్క ఉందండి, అదంతా మళ్ళీ తీసేయాలి, రేపు తీసేయాలండి. అది కూడా దొండకాయలు మటుకు ఉన్నాయండి. ఇదిగో బెండకాయలు ఉన్నాయి. బెండకాయలు 1/2 కేజీకి ఎక్కువే ఉంటాయి.
చూడండి. అవి ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, దొండకాయలు మటుకు చాలా ఉన్నాయండి. దొండ చెట్టు మటుకు బాగా అల్లుకొని అదిగో చూడండి, అదిగో కాయలు ఈసారి బాగా చాలా వచ్చినాయండి, కేజీ కాయలు దాకా ఉంటాయి. అదిగో చెట్టు నిండా కాయలు, తీగల నిండా ఉన్నాయి కాయలు, చెట్టు అంతా కాయలేనండి. నాటుకాయలు కదా బాగుంటాయి, కూరకి కూడా మనం లేతగా కోసుకుంటే పండగ ముందే బాగుంటాయండి కూరకి. చూడండి చెట్టు నిండా ఉన్నాయి కాయలు. నీళ్ళు కూడా వీధిలో కుళాయిలకి నీళ్ళు కూడా సరిగ్గా రావటం లేదండి ఎండలకి. ఏమో మరి రోజు ఉదయం సాయంత్రం వేస్తుంటారు, వేసినా కానీ ఇళ్ళల్లోకే సరిపోవట్లేదు. మనం చెట్లకి అంటే కొంచెం తీసుకొచ్చిపోయటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ మధ్య ఇంకా వర్షాలు కొద్దిగా పడ్డాయి కాబట్టి ఇంకా కొంచెం చెట్లు బాగున్నాయి, లేకుంటే ఎండిపోయాయండి ఆ వర్షాలు కనబడకపోతే. ఇగో దొండకాయలు చూడండి, చెట్టు నిండా ఉన్నాయి కదా చాలా కాయలు, ఆ బుట్ట నిండా వస్తాయి. చూడండి ఇక ఆ చెట్టు తీసేసేదేముంది, ఈ చెట్టు ఎప్పటికైనా ఇంకా అట్లనే అల్లుకొని ఉంటుందండి. మనం ఎప్పుడో ఇంకా ముదిరిపోయింది అనుకున్నప్పుడు కట్ చేసుకుంటే ఈ దొండ చెట్టు కూడా మళ్ళీ వస్తూనే ఉంటాయి. కింద అయితే అసలు తెగ అల్లుకొని పోతుందండి, కింద తీగలన్నీ తీసేస్తుంటే మళ్ళీ వస్తూనే ఉంది, మళ్ళీ పక్కన అల్లుకొని పోతూనే ఉంది తీగలు. అంట్లు కూడా ఉంటాయి కింద నుంచి తీగలు, అవి మొద్దులు ఉంటాయి కదా, ముడుతుల మీదుగా వస్తుంటాయి. అదిగో ఈ పక్క ఇంకో చాట 4 చెట్లు ఉన్నాయండి, బెండ చెట్లు. అదిగో చూడండి కాయలు, బెండకాయలు ఇవి కూడా కోస్తున్నాము. అదిగో బెండకాయలు, దొండకాయలు పుట్ట నిండా వచ్చినాయండి. అటు ఒక 4 చెట్లు ఉన్నాయి, ఈ పక్క ఒక 4 చెట్లు ఉన్నాయి బెండ చెట్లు. ఈసారికి ఈ కాయలు వచ్చినాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్.